డియర్ జే ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరి కళ్ళు కూడా ఇప్పుడు అందరి చూపు ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. మరి ఫైనల్ ఆన్సర్కి వస్తే రిజల్ట్స్ వచ్చేసినట్టేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఫైనల్ ఆన్సర్కి వచ్చిన 1 అవర్ 2 అవర్స్లో కూడా రిజల్ట్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి జేఈ అడ్వాన్స్, మరి జేఈ మెయిన్లో ఇంతకుముందు 24 కానీ 25 కానీ చూస్తే ఇమ్మీడియట్గా ఫైనల్ ఆన్సర్కి వచ్చిన 2-3-4 గంటల్లో మీకు రిజల్ట్స్ అయితే వచ్చినాయి లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడైతే 16వ తేదీ కానీ వీళ్ళు రిజల్ట్స్ చెప్పారు. ఎందుకంటే రిజల్ట్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ కూడా 17 ఎర్రర్స్ రిపోర్ట్ అయినాయి. వాటిని అనాలిసిస్ చేస్తున్నారని ఎక్కువ మంది అయితే చెప్తున్నారు. ఈ 17 ఎర్రర్స్ని చాలామంది ఛాలెంజెస్ చేసి అప్లై చేయటం అనేది జరిగింది. ఈ 17 ఎర్రర్స్ నేను ఛాలెంజ్ చేసిన వీటిలో మరి ఆల్రెడీ 10 మాత్రం బోనస్, 10 క్వశ్చన్లకు బోనస్ మార్కులు, ఒక 7 ఏమో ఎర్రర్స్ ఉన్నాయి. 7 ఎర్రర్స్. నేను ఒక ఆన్సర్ని ఛాలెంజ్ చేశా, ఎన్టీఏ వాళ్ళు ప్రొవిజనల్లో ఒక ఆన్సర్ని ఛాలెంజ్ చేశారు. ఏది కరెక్ట్ అని వాళ్ళు ఇన్వెస్టిగేషను, మరి పోలీస్ ఎంక్వైరీ లాగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసేలాగా ఇన్వెస్టిగేషన్లో ఉంది ప్రాసెస్ మెయిన్. అందుకని ఇవి లేట్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఛాలెంజ్, ఈ 17 ఎర్రర్స్లో ఎన్ని బోనస్ మార్క్స్ వస్తాయి, మనకి ఎన్ని బోనస్ వస్తాయి, ఎన్ని ఎర్రర్స్ వస్తాయి. ఈ బోనస్ వచ్చిన వాళ్ళకి అందరికీ మార్కులు వస్తాయమ్మా, నో ప్రాబ్లం. బోనస్ వచ్చి ఏ షిఫ్ట్, సపోజ్ షిఫ్ట్ 1, మరి ఆల్రెడీ కూడా నేను ఒక టేబుల్ చేశాను. ఆ టేబుల్ మరి ఏ షిఫ్ట్ వాళ్ళకి బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందంటే ఆల్రెడీ జనరల్గా ఇది ఎన్టీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదని ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు అయితే 2 యాక్సెప్ట్ చేశారు. జాన్ 21 ఒక 4 మార్కులు, షిఫ్ట్ 2కి ఇంకా ఏమీ లేదు. మరి జాన్ షిఫ్ట్ 1, జాన్ 22 షిఫ్ట్ 1 అయితే నిల్లు. మరి షిఫ్ట్ 2లో 4 మార్క్స్ రావచ్చు ఒక క్వశ్చన్కి. జనవరి 23లో 1 క్వశ్చన్ 4 మార్క్స్. షిఫ్ట్ 2లో కూడా 2 క్వశ్చన్ 8 మార్క్స్. జనవరి 21 షిఫ్ట్ 1లో ఏమి లేవు. షిఫ్ట్ 2లో 2 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్. షిఫ్ట్ 2లో 8 మార్క్స్ వస్తాయి. 28లో షిఫ్ట్ 1 8 మార్క్స్. తర్వాత షిఫ్ట్ 2 అంటే ఇవి ఎన్ని యాక్సెప్ట్ చేస్తారో మనకి ఇంకా తెలియదు. $1 మిలియన్ క్వశ్చన్ మనకి. వాళ్ళు ఒక్కసారి ఫైనల్ ఆన్సర్కి మాత్రం ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఇది మరి ఫైనల్ అయిపోయినట్టు. ఒకసారి ఫైనల్ ఆన్సర్కిలో మీ మార్క్స్ ఎన్ని వస్తాయో, మీకు ఒక్కసారి ఫైనల్ ఆన్సర్కి వస్తేనే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలిసిపోయింది. ఇక ఫైనల్ కట్ ఆఫ్ డేట్, ఇక రిజల్ట్స్ వచ్చినట్టు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చి వీళ్ళైతే ట్విట్టర్ అకౌంట్లో మనకి 16ని రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నాడు. 16ని ఆన్ ఆర్ బిఫోర్, నౌ డిక్లేర్డ్ బై ఆన్ ఆర్ బిఫోర్ అయినా రావచ్చు, 15 అయినా రావచ్చు, 16 అయినా రావచ్చు. అది మరి సిఎఫ్ఐ డిమాండ్ చేసింది మరి కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అయితే 10 క్వశ్చన్లు బోనస్ అని తెలిపారు. అదే నేను చూపించాను ఆల్రెడీ మీకు టేబుల్లో. సిఎఫ్ఐ 10 క్వశ్చన్స్ అవార్డెడ్ బోనస్ మార్క్స్ అని వాళ్ళు ఇచ్చారు. మరి అదేవిధంగా అదనంగా 7 ఎర్రర్స్, మొత్తం 17 అమ్మ, 7 ఎర్రర్స్ వచ్చినాయి. 17 ఎర్రర్స్ వచ్చినాయి. ఇక్కడ చూసినట్టయితే 17 క్వశ్చన్లు ఏమో ఎర్రర్స్, దానిలో 10 ఏమో బోనస్ క్వశ్చన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 17 ఎర్రర్స్. ఒక్కసారి ఫైనల్ ఆన్సర్కి వాళ్ళు మాత్రం రిలీజ్ చేశారంటే రిజల్ట్స్ వచ్చేసినట్టే. జస్ట్ మనం 1 అవర్ 2 అవర్ 3 అవర్స్లో మనకి ఎవ్రీబడి విల్ గెట్ రిజల్ట్స్ అనమాట, అఫీషియల్గా రిజల్ట్స్. ఈ ఫైనల్ ఆన్సర్కి కోసం మనం ప్రతి ఒక్కరు కూడా వెయిట్. ఇప్పుడు దీనికి ఉందనుకోండి, ఇక్కడ సపోజ్ దీనికి ఛాలెంజ్ చేశారు ఆన్సర్కి, దీనికి మాత్రం బోనస్ 4 మార్కులు అందరికీ వస్తాయి. ఇక్కడ ఈ ఫిజిక్స్లో 900 ఆన్సర్కిలో 900 అంటే 900 పెట్టిన వాళ్ళకి 4 మార్కులు ఇవ్వాలి, 901 పెట్టిన వాళ్ళకి 4 మార్కులు. అంటే వీటికి 900 పెట్టినా కానీ 4 వచ్చే అవకాశం ఉంది. ఇది ఎవరైతే 901 పెడతారో వాళ్ళకి మాత్రమే 4 మార్క్స్ ఇచ్చే అవకాశం. దీనికి మాత్రం అందరికీ దీనికి మాత్రం కొన్నిటికి మాత్రం ఎర్రర్స్ ఉన్న వాటికి అందరికీ మార్క్స్ రావు, అది గుర్తుపెట్టుకోండి. బోనస్ మార్క్స్ ఇది వీళ్ళకి అన్నిటి. సపోజు వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు 3 ఇచ్చారు, నేను 6 అని డిక్లేర్ చేశాను. నేను 6 అని డిక్లేర్ చేస్తే 6 యాక్సెప్ట్ చేశారు అనుకోండి. 6 యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే ఎవరు 6 పెడితే 6 పెడితే వాళ్ళకే 4 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది అందుకని బోనస్ మార్క్స్ అందరికీ వస్తాయి. ఇవి మాత్రం ఎర్రర్స్ మాత్రం కొందరికే వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది సపోజ్ ఇది ఎన్టీఏది.
ఇది మన స్టూడెంట్స్ 6460 ఛాలెంజ్ చేశారు సిఎఫ్ఐ వాళ్ళు, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైలైటెడ్. మరి ఎన్ని వస్తాయో చూద్దాం. మరి బోనస్ మార్క్స్ ఒకసారి ఫైనల్కి వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చినట్టే. ఇది స్టూడెంట్స్, మరి డెఫినెట్గా మనకి 16వ తారీఖుకి వీళ్ళు అంటున్నారు. మనం ఇప్పుడు ఏని అడిగినా కానీ ఈ 16నే చెప్తుంది. ఇది కూడా జేఈ మన ఆ ఫైనల్ ఆన్సర్కి ఎక్స్పెక్ట్ టు రిలీజ్ బై ఎన్టీఏ 16వ తారీఖుని రిలీజ్ చేస్తారని. ది ఇనిషియల్ రిలీజ్ వర్ ఆన్సర్ 12వ తారీఖు, అంటే రివైజర్ షెడ్యూల్. ఇది రివైజర్ షెడ్యూల్ రివైజ్ చేశారు. ఇంకా వీళ్ళకి కూడా ఇంకా మన గూగుల్కి కూడా ఏమీ తెలియదు, ఇంకా ఎవరికి కూడా ఏమీ తెలియదు. 16వ తారీఖు మనం స్ట్రిక్ట్ అయి ఉండాలి ఆన్ ఆర్ బిఫోర్. మనకి ఫైనల్ ఆన్సర్కి కూడా నాకు తెలిసి ఫైనల్ ఆన్సర్కి ఇచ్చి 16 మార్నింగ్ రిలీజ్ చేస్తాడు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చి రిజల్ట్స్ రిలీజ్ చేస్తాడు. రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్ జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ మరి యాంగ్జైటీగా అడుగుతుంటాం అంటే మరి వీడియో చేయటమే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.